అందరికీ శుభోదయం. దేశీ వరి విత్తనాలు అయినటువంటి నల్ల బియ్యం, ఎర్ర బియ్యం, కాలబట్టి, నవార పండించడం ఎంత కష్టమో వాటిని చేసుకునే విధానం కూడా అంతే కష్టంగా ఉంటుంది. ఎందుకంటే వీటిలో పీచు పదార్థం ఎక్కువగా ఉండి చాలామంది తొందరగా నానబెట్టకుండా వండుతారు. కానీ ఇది ఉదయం మినిమమ్ 8 గంటలు నానబెట్టిన తర్వాతనే దోశగా కానీ, మనం అన్నంగా కానీ, అన్నంగా అంటే ఒక కప్పుకి 6 కప్పుల నీళ్ళు పోసి మనం అన్నంగా కానీ, దోశ కానీ మలుచుకోవచ్చు. వీటిలో కాలబట్టి కనుక చూసినట్లయితే పీచు పదార్థం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. దీంట్లో విటమిన్స్ బి6, విటమిన్‌లు, అదేవిధంగా కాల్షియము, ఐరను చిరుధాన్యాల కంటే ఎక్కువగానే వీటిలో పోషక విలువలు ఉండి ఆరోగ్యాన్ని చాలా మంచిగా ఉంచడం జరుగుతుంది. పీచు పదార్థం గనుక చూసినట్లయితే నేను చూపిస్తున్నాను ఇక్కడ. చాలా పీచు పదార్థం అనేది ఉండడం వల్ల మన జీర్ణ వ్యవస్థ అనేది చాలా సక్రమంగా ఉండడం జరుగుతుంది. ఇలాంటి బియ్యం గానీ, మరియు వడ్లు గానీ మీ కుటుంబం మందికి కావాల్సి వస్తే నన్ను సంప్రదించగలరు. థ్యాంక్ యూ. జై హింద్. జై